యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా సరే నీతిగా జీవించిన వాళ్ళు, వాళ్ళలో ధైర్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ పాపం ఉండదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యమే ఉంటుంది. అది ఎటువంటి ధైర్యం అంటే సింహం వలె ధైర్యం. సింహం వంటి ధైర్యం ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటారు. వాళ్ళలో భయం వెంటాడుతూనే ఉంటుంది. దొంగకైనా, దోపిడీగాడికైనా, మోసం చేసేవాడికైనా, ఎవరికైనా సరే పాపం చేసిన వాడికి భయం ఉంటుంది. ఎంత దాదాగిరి, గోండాగిరి చేసిన వాడికైనా లోపల భయం ఉంటుంది. ఏ భయం ఉంటుంది వాడికి? ఎవడన్నా వచ్చి చంపేస్తాడేమో, నా పగవాడొస్తాడేమో అని భయపడుతూ ఉంటారు. నిజంగానే వాళ్ళకి ఆ భయం తగ్గట్టుగానే ఆ పగవాడు వచ్చి ఏదో ఒక రోజు చంపేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు చాలామంది చంపుంటారు కాబట్టి. నేను అనేక మంది నా చింతనం చూస్తూ వచ్చాను. మరి గోండా దాదాగిరి చేసిన వాళ్ళందరూ అనేక మంది వాళ్ళు ఎంతమంది చంపారు, అదేవిధంగా ఏళ్ళు చావు కూడా మరి ఆ విధంగా భయంకరమైన చావు చనిపోయారు చాలామంది. కాబట్టి గమనించండి, నీతిగా ఉండాలి. దేవుని కొరకు మనం జీవించాలి. దేవుని కొరకు జీవిస్తే మనలో నీతి వస్తుంది. స్వనీతి మరి దేవుని దృష్టికి మురుగుడు లాంటి అంట. స్వనీతి కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నీతి, దేవుని యొక్క నీతి. పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తే మన పాపాలు దేవునిలో, మన రక్తంలో, యేసు రక్తంలో కడుక్కుంటే అప్పుడు దేవుడు మన పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. మన హృదయంలో ఎటువంటి పాపం లేకుండా పశ్చాత్తాపకరి చేసిన పాప నిమిత్తమే దేవుని దగ్గర వాటన్నిటిని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు హృదయం ఎంతో తేలిగ్గా ఉంటుంది. ఒక నూతనమైన మనసు వస్తుంది. అదొకటే కాదు, పాపం లేని వారిలో గొప్పదైన ధైర్యం వస్తుంది. నీతిమంతులు సింహంవలె ధైర్యంగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నీతిగా ఉండండి, మీరు ధైర్యం పెరుగుతుంది, రోజు రోజుకి ధైర్యం పెరుగుతుంది. మరొక మాట ఏముంటుందంటే, పిరికి వారి పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఎవరైతే పాపం ఉంటుందో, ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళ పిరికితనం అనేది వెంటాడుతూనే ఉంటుంది. ఇదైతే వాస్తవం ఉంటుంది. ఎందుకు పిరికితనం ఉంటుందంటే, చేసిన నేరాన్ని బట్టి వాళ్ళలో నేరారోపణ ఎప్పుడు కూడా ఆరోపిస్తూ ఉంటుంది. వాళ్ళకి గిల్టీ ఫీలింగ్, నేను చేసిన తప్పు అని ఒక ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళు ఆ విధంగా భయంతో ఉంటారు ఎప్పుడు కూడా. ఎవరైనా పట్టుకుంటారేమో, వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకుంటారేమో, లేకపోతే నేను జైలు వేస్తామో, నాకు ఉరిశిక్ష వేస్తారేమో, ఈ విధంగా చేసిన పాపాలను బట్టి వాళ్ళు వెంటాడుతుంటుంది. తప్పించుకోలేరు. ఏదో ఒక రోజున పట్టుబడతారు. ఆ తర్వాత వాళ్ళకి శిక్షలు కూడా పడుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి, నీతిగా జీవించండి. ఎవరైతే మరి యేసు రక్తం పాపలు కడుక్కుంటారో వాళ్ళు నీతిగా ఉండగలుగుతారు. ఆయన రక్తమే మీ పాపలను కడుగుతుంది. అలా కాకుండా మీ సొంతంగా నేను నీతిపడిని అనుకోవడానికి ఎక్కడ కూడా బైబిల్ ఏ ఆధారంగా కనబట్టలేదు. అందుకనే స్వనీతి మురుగుగుడ్డల వంటిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిగా జీవించండి. సింహంలాగా ఈ లోకంలో చక్కగా ధైర్యంగా తలేసుకుని తిరగవచ్చు. సింహంలాగా అంటే అందరం పడి మరి పొరగడం కాదు, అటాక్ చేయటం కాదు, దాడి చేయటం కాదు. అది దేవుని యొక్క ధైర్యం అది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ఆ విధంగా జీవించండి. దేవుని మాట దీవించగాక. ఆమేన్.